కొండమల్లేపల్లిలో చోరీకి పాల్పడిన నిందితుని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొండమల్లేపల్లి పట్టణంలోని వాసవి బజార్లో జరిగిన దొంగతనం కేసును దేవరకొండ పోలీసులు ఛేదించారు. జనవరి 12వ తేదీన కనుమూరి నాగరాజు అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి 67,000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడు ఎస్కే బాబాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన సొమ్ములో 50,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తే రిమాండ్కి తరలించామని ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీర్ రమేష్, క్రైమ్ సిబ్బంది మునాయక్ మరియు భాస్కర్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కొండమల్లి బీపీఎస్లో ఒక హెచ్బిఐ నైట్ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అది 12వ తారీఖు జనవరి ఫిబ్రవరి నెలలో 12 ఫిబ్రవరి జనవరి. ఎందుకు అంటే అతను తాగుడు బానిసై ఈ రకమైన ఫస్ట్ అవారగా తిరగడం అలవాటు చేసుకుని తాగడం, అవార తిరగడం, పని చేయకుండా తిరగడం వీటి వల్ల ఈ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అతను మేము ఈరోజు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసిన క్రమంలో రమేష్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది నాయక్ అండ్ అదేవిధంగా శ్రీ గారిని ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ఎఫర్ట్ చేసి అతను అరెస్ట్ చేసినందుకు, రికవర్ చేసినందుకు వాళ్ళందరూ అభినందిస్తూ ఈరోజు అతన్ని రిమాండ్కి తరలించడం జరుగుతుంది.